మనం ఇటువంటి కార్యక్రమాలు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి తప్పకుండా మనందరం కూడా మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ నెక్స్ట్ మీరు ఇప్పటికీ 9 గంటలకు వచ్చినట్టు ఇంకా ఎక్కువ లేట్ మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రమిళ జ్యోతి అన్న పట్టుకోండి వస్తారు. మన ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బందికి, పాండు నాయక్ గారు మన ఎంఆర్ఓ గారు, రెవెన్యూ సిబ్బందికి, మన కార్పొరేటర్ మహేశ్వరి గారు, మీ అందరూ కూడా నమస్కారాలు. 2 విషయాలు, మా వాళ్ళేమో బంగారం కూడా ఇస్తారని వచ్చేది, కులం బంగారం ఇస్తామన్నారు కదా, మరి అది కూడా ఇస్తారేమో అనేటువంటి ఏమో కావాలా లేదా బంగారం మనకి ఇస్తామని చెప్పింది కదా. పెళ్ళి అయిపోయింది, ఆ పిల్లలు అయిపోయినప్పుడు అప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే మా అందరు ప్రజల పక్షాన, నా పక్షాన మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి సార్, మా దగ్గర బంగారం కూడా అడుగుతుంది, మన బంగారం ఇస్తారని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అడుగుతుండ్రు అనే డిమాండ్ మీరు చెప్పండి దయచేసి. రెండోదమ్మా, ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇక మన హైదరాబాద్లో పెళ్లిల ఖర్చులు ఎంత ఉంటాయో మనందరికీ తెలుసు. ఒకటి మనం కార్యక్రమం చేయాలి, బిడ్డ చెప్తుంది మంచిగా పెళ్లి కావాలని అదే చెప్తారు. సరే, ఇంట్లో ఉన్న కొడుకు కూడా చెప్తాడు నా చెల్లె పెళ్ళో అక్క పెళ్ళో మంచి చేస్తారు, తల్లిదండ్రులు కూడా ఆశ ఉంటుంది. దీంతో పాటు వచ్చే అత్తగారు కూడా బంగారం కావాలి, పాసర్లు కావాలి, మోటార్ సైకిల్ కావాలి, ఇవన్నీ మనకు సహజంగా జరిగేటువంటి అంశాలు. మన ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం తెచ్చాడు. ఎందుకంటే మీకు ఎంతో అంతో ప్రభుత్వ ఆసరా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక కాలు ముందేసి ఆయన ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి, సరే ఇప్పటికి ఏడాది 2 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మరి ఆలోచన చేయలేదు. మరి ప్రభుత్వం చేస్తే పేదవాళ్లకు ఆసరగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం నేను చెప్పిన. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకోబోతున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, हमारे बहनों को सबको नमस्कार. ఓకే, చెప్పండి. ఈరోజు ఒక 108 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పులు మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా తులం బంగారం కావాలనేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్.
రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రికమెండేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా అడుగుతాం. అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలి అనేటువంటి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన. పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతుంది. ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఒకటి ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా దీన్ని డిలే చేయకుండా, అంటే సంవత్సరాల తరబడి 2023 ఉన్నాయి, దాంట్లో 24 ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక 3-4 నెలల్లో వాళ్ళ చేతికి అందితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.